యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పంతులు గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఒక అందమైన అమ్మాయి ఉంది. పాపం చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆవిడకి రెండో పెళ్లి చేయాలి. ఏ పూజ చేస్తే తనకి పెళ్ళవుతుందో కాస్త చెప్తారా? ఆమె పేరు, వయసు, జాతకం చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను. ఆ, తను ఇంచుమించు నాలాగే ఉంటుందనుకోండి, లేదంటే నేనే అనుకోండి. నాకు మళ్ళీ పెళ్ళవుతుందా? శివ శివ, వినాశకాలే విపరీత బుద్ధి, కలియుగం. అంటే ఏంటి దాని అర్థం? ఆ, ఈయనేంటి పూలు తెస్తానని వెళ్ళి ఇంకా రాలేదు? వచ్చారా? మీ గురించి అనుకుంటున్నాను. మీరు చెప్పిన పూల కోసం చాలా చోట్ల తిరిగానండి. ఒకే ఒక చోట దొరికాయి, తీసుకోండి. ఏంటండి ఇది? పూలు. నేను చెప్పింది మల్లెపూలు. ఇవి కూడా పూలే కదండి. ఏ పూలైతే ఏంటి తల్లో పెట్టుకోవడానికి? తమాషాగా అంటున్నారు కదా? నిజంగానే అంటున్నానండి. ఆ, ఏంటండి అలా చూస్తున్నారు? ఈ పూల కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? 10 షాపుల పైన తిరిగాను. ఏదో మీ అదృష్టం బాగుండి ఈవెంట్ మేనేజర్ అయ్యారు, కానీ లేకపోతే చాలా కష్టం. అదేంటండి అంత మాట అనేశారు? అయ్యా అయోమయం గారు, మీరు ఎన్నో ఈవెంట్లు చేస్తుంటారు, ఎంతో మంది ఆడవాళ్ళని చూసుంటారు. ఏ అమ్మాయి తల్లో అయినా ఈ బంతి పూలు పెట్టుకోవడం చూసారా ఎక్కడైనా? మా ఈవెంట్స్లో చాలా వరకు బంతిపూలే వాడతామండి. ఇట్స్ వెరీ కలర్ఫుల్. గుమ్మానికి కట్టడానికి, డెకరేషన్స్ కి బంతి పూలు వాడటం కాదు. అమ్మాయిలు ఎవరైనా పెట్టుకున్నారని అడుగుతున్నాను. కొంపదీసి పెట్టుకోరా? అందుకే మీ అదృష్టం బాగుంది అన్నాను. అయ్యో, ఆ విషయం నాకు తెలియదండి. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఐఎమ్ సారీ అండి. పూజ రోజు డిసప్పాయింట్ చేశారండి. నో 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 నో, మీరేం డిసప్పాయింట్ అవ్వకండి.
1 minute. తీసుకోండి. ఆ, ఏ పువ్వు ఎక్కడిది? మన గార్డెన్లో పూసిందండి. ఒక అబ్బాయి అమ్మాయికి రోజా పువ్వు ఎందుకు ఇస్తాడో తెలుసా? మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మల్లెపూలు తేనందుకు మీరు డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ఈ రోజా పువ్వు ఇస్తున్నాను. అది ఈ రోజా పువ్వు దేనికి సింబలో అదైనా తెలుసా అండి మీకు? నాకు పూల డెకరేషన్ గురించి తెలుసు, కానీ ఈ పూల గురించి తెలియదండి. మీకంటే నర్సరీ ఉంది కాబట్టి మొక్కల గురించి పూల గురించి తెలుస్తుంది. నాకెలా తెలుస్తుందండి? మొద్దు. ఏంటన్నారు? అటు తిరగండి. తప్పు ఏమైనా చేశానా? అయినా చెవిలో పెడితే తప్పు, కానీ చెడులో పెడితే తప్పు ఏంటండి? మరీ ఇంత ఇన్నోసెంట్గా ఎలా ఉన్నారండి? పోనీ సీరియస్గా ఉండమంటారా? ఓ పక్క రొమాన్స్తో పువ్వులు, ఇంకో పక్క ఈ కామెడీ ఏంటి బాబు? మీరు మనసులో ఏదో తిట్టుకుంటున్నారు కదా? ఏం లేదు. ఇప్పుడు మీరు హ్యాపీనా? హ్యాపీ. ఓకే, గుడికి వెళ్దాం. వెళ్దాం. మీరు మనసులో ఏదో ఫీల్ అవుతున్నారు కదా? అవును,
ఈ ఇంట్లో అన్నిటికన్నా పెద్ద డిస్టర్బెన్స్ నేనుండగా మీరు ఎన్ని శాంతి పూజలు జరిపించినా ఏమీ ఉపయోగం లేదు. నా రెండో పెళ్లి చేయటమే మీరు చెయ్యాల్సిన అసలైన శాంతి పూజ. పావని, ఈ రుద్రాక్షమాల తీసుకో. తాంగో. ఏంటి పావని, ఎందుకింత జాగ్రత్తగా ఉన్నావు? కాస్తుంటే పవిత్రమైన మాల నేలపాలయ్యేది, పూజకి పనికిరాకుండా పోయేది. సారీ అత్తయ్య, ఎందుకో చెయ్యి వణికింది. పావని చేయి జారింది. నేలపాలవుతున్న మాలను వసు పట్టుకుంది. శాంతి పూజ వసు చేతుల మీదుగా జరిపించాలని ఆ దేవుడు సంకల్పించాడేమో. అదే సెంటిమెంట్ అన్నయ్య, పావనితోనే పూజ చేయిద్దాం. లేదు దినా, ఆయన చెప్పింది నిజమే. లేదంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే పావని మాల విషయంలో తడబడ్డవేంటి? ఇది నిజంగా దైవ సంకల్పమేనేమో. వసు, నువ్వే శాంతి పూజ చెయ్యి. కడుపుతో ఉన్న వాళ్ళతో ఆ పూజ చేయించకూడదమ్మా. ఆ, ఆ, లేదత్తయ్య. మీ తర్వాత ఈ ఇంట్లో పెద్దవాళ్ళు బావగారు పావని అక్కే కదా, వాళ్ళ చేత పూజ చేయిస్తే బాగుంటుంది. వాళ్లకంటే పెద్దవాళ్ళం మేం చెప్తున్నాం కదా. మా మాట అంటే లెక్కలేదా నీకు? గొడవ ఎందుకమ్మా, మేమే శాంతి పూజ జరిపిస్తాం. అది కాదండి. పర్వాలేదు వసు, మీ చేతుల మీదుగానే పూజ జరగనివ్వు. నేను అఖిల్ పూజ చేద్దాం అనుకుంటుంటే ఈ ఫేక్ ప్రెగ్నెన్సీ అడ్డొచ్చింది. పూజ వసు ఒక చేతిలోకి వెళ్ళిపోయింది. రుద్రాక్షమాల్ని తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టి తీసుకురా. జయంతి, నేను అభి భాస్కర్ అంతా ముందుగా గుడికి వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేస్తాం. సరేనండి. పావని, పూజకన్నీ సిద్ధం చెయ్యి. అలాగే అత్తయ్య. ఏంటి అలా ఉన్నావు? వసు అక్క పూజ చేయడం నాకు నచ్చలేదు ఆంటీ. నాకు కూడా నచ్చలేదే. మరి ఏదో ఒకటి చేయండి. దాని గురించే ఆలోచిస్తున్నానే. అవకాశం దొరికితే అల్లుకుపోను. రా రా.
పావని పావని అత్తయ్య కీర్తిని అన్నుని కూడా తీసుకురా. నట్టింట్లో ఏంట్రా నీ ఆటలు? అక్షంతలన్నీ నేలపాలు చేసావు కదరా. ఎందుకు బన్నీ ఇలా చేసావు? అదే నానమ్మ అమ్మమ్మ. ఏమైంది అత్తయ్య? శుభమా అని ఈరోజు శాంతి పూజ జరుపుకుంటుంటే పొద్దుట్నుంచి అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి. ఇందాక రుద్రాక్షమాల, ఇప్పుడు అక్షింతలు. అంతా ఈ బన్ని వల్లే వదినా. అల్లరి పిల్లాడు ఒక చోట ఉండడు. నేనేం చేయలేదమ్మమ్మ, మీరే. నర్మై బేలుడంత లేవు, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? సారీ చెప్పు బన్నీ. సారీ నానమ్మ. నీ సారీలు ఎవరికి కావాలరా? ఇంట్లోనే ఇలా చేసావంటే గుళ్ళో ఇంకేం చేస్తావో? ఇక శాంతి పూజ జరిగినట్టే. బన్నీ గుడికి రావాల్సిన అవసరం లేదు. అదేంటత్తయ్య, అందరం వెళ్తున్నాం కదా. బన్నీ ఇంట్లోనే ఉంటాడు. ప్లీజ్ అత్తయ్య, బన్నీని గుడికి తీసుకువెళ్దాం. గుళ్ళో బన్నీ ఏ తప్పు చేయడు, నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు చూసుకుంది చాలు బస్సు. ఏ కారణం చేతనైనా శాంతి పూజ ఆగడం నాకిష్టం లేదు. పూజలో బన్నీ అక్కడ లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. సారీ నానమ్మ, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్ నానమ్మ. నాకు పూజ చూడాలనుంది. అక్కర్లేదు అని చెప్తున్నాను కదా. ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువుకో. పూజ అవ్వగానే మేమే వచ్చేస్తాం.